ఈరోజు నేను డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే, తమిళనాడులో చూసినట్టుగా ఫేక్ ఎఫ్ఐఆర్ ఎలా జరిగింది, దానికి కారణం ఏంటి, ఎందువల్ల జరిగింది అనేసి దాని గురించి మొత్తం. యాక్చువల్గా నేను అస్సాం రైఫిల్స్లో జాబ్ చేస్తాను. జాబ్ చేస్తూ మే 21 లీవ్ వెళ్ళేసి తర్వాత లీవ్లో నా పనులు చేసుకుంటూ ఇంట్లో ఉన్నాను. ఇంట్లో ఉంటూ నా పనులు నేను చేసుకుంటున్నాను. మా మేనత్త, మా నాన్న వాళ్ళ చెల్లెలు కేసు పెట్టింది. నన్ను కొట్టడానికి వచ్చారు, చంపడానికి వచ్చారు, మా ఇంట్లో సామాన్లన్నీ విసిరేశారు, ఇవన్నీ చేశారు అని చెప్పేసి మొదటిగా మా తమ్ముడి మీద, 2 మా అమ్మ మీద, 3 మా మీద, నా మీద కేసు పెట్టారు. కేసు ఎందుకు పెట్టారు, వాళ్ళు మా ఇంట్లోకి రావడానికి కారణం ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. యాక్చువల్గా మా అత్త, ఆమె గవర్నమెంట్ టీచర్, కాంట్రాక్ట్ బేస్ మీద జాబ్ చేస్తుంది. మా ఊరు పక్కన ఒక 10 కిలోమీటర్ల దూరంలో కనగానపల్లిలో జాబ్ చేస్తుంది. జాబ్ చేస్తుంది. ఆమెకి ఒక 3 years బ్యాక్ పెళ్ళి అయింది. 3 సంవత్సరాల కింద పెళ్ళి అయింటే, ఆమె గవర్నమెంట్ టీచరు, కానీ ఆమె చేసుకున్నది పెయింట్ కొట్టే అతను, బేల్దారి పని చేసి అతన్ని పెళ్లి చేసుకుంది. ఎందుకంటే అతనికి మంచివాడు అని చెప్పేసి. తర్వాత అంతకుముందు కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకుంది. బాగానే ఉన్నారు. మొదటగా అనంతపురం వాళ్ళది. అనంతపురంలో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు. తర్వాత అనంతపురం నుంచి కనగానపల్లి వచ్చారు. అంటే ఆమె ఎక్కడైతే డ్యూటీ చేసిందో అక్కడికి వచ్చారు. అక్కడ కూడా బాగానే ఉన్నారు. ఆమెకి అతనికి గొడవ రావడం కారణం ఏంటంటే, ఆమెకి శాలరీ వస్తుంది కదా, పర్ మంత్ కొంచెం డబ్బులు వస్తాయి. ఆ శాలరీని ఆమె తమ్ముళ్ళకి ఇచ్చింది అని చెప్పేసి మొదటగా గొడవ అయింది. ఆ గొడవ అవ్వడం వల్ల, నువ్వెందుకు ఇస్తావు, మనకి పాప పుట్టింది కదా అంటే, ఆ పాప చిన్న పాపకి ఇప్పుడు 1 సంవత్సరం దాటి 6 నెలలు అలా. మనకు పాప పుట్టింది కదా, ఇంతకుముందు అంటే ఇస్తున్నావు, బాగుంది, ఇప్పుడు పాప పుట్టిన తర్వాత నీకు వచ్చే శాలరీ మొత్తాన్ని ఎందుకు ఇస్తావు అని చెప్పేసి ఆయన అడిగారు. సంపాదించేది నేను, ఇంట్లో కూర్చొని తినేవాడు నువ్వు అని చెప్పేసి ఆమె అతన్ని బాగా కంట్రోల్లో పెట్టుకుంది. వాడికి పర్వాలేదులే, నాకు నా వైఫే ముఖ్యం అని చెప్పేసి. ఆయన ఎలాంటి వాడంటే, ఇంట్లో సామాన్లు కడిగేవాడు, కసు ఊడ్చేవాడు, వంట చేసేవాడు, మొత్తం ఒక మగవాడైతే ఏ పనులు చేయలేడు. అవన్నీ పక్కన పెట్టేసి నేను నా వైఫ్కి చేయాలి అని చెప్పేసి. ఆమె యాక్చువల్గా హ్యాండిక్యాప్, నేను నా వైఫ్కి చేయాలి అని చెప్పేసి చేసేవాడు. ఆ కనగానపల్లి ఊర్లో ఉన్నంత వరకు బాగానే ఉంది. తర్వాత లాస్ట్ ఇయర్ మా ఊరికి వచ్చారు వాళ్ళు. 2025 ఫిబ్రవరిలో వచ్చారు. వచ్చేటప్పుడు ఆమె భర్త ఇద్దరు వచ్చారు. ఇద్దరు అడిగారు, ఇప్పుడు మేము ఉన్న ఇల్లు కొంచెం ఏదో మరమ్మతులు చేస్తున్నారు, పైన ఫ్లోర్ వేస్తున్నారు, మిద్దేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఓకే, మాది ఎక్కువ ఖాళీ ఉంది కదా, మేము కొత్తగా ఇల్లు కట్టించుకున్నాం, అందులో జాయిన్ అయిపోతున్నామని చెప్పాము. అందుకు ఇల్లు ఖాళీగా ఉంది, ఇంట్లోకి వచ్చేసేయండి అని చెప్పేసి. మేము ఆ ఇంట్లో ఉండంగానే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తే మా సామాన్లు ఇంట్లో ఉండేటివన్నీ బయటికి వేసి, బయట మొత్తం వరండాలో మొత్తం అంతా పట్ట కప్పేసి, వాళ్ళ సామాన్లన్నింటినీ ఇంట్లోకి వేసి మేము కొత్త ఇంట్లో జాయిన్ అయ్యాం. అక్కడికి బాగుంది.
రీసెంట్గా వాళ్ళు జనవరిలోనూ ఈ సంవత్సరం 2026 జనవరిలో అలా గొడవపడి ఆయనకి ఆమె హస్బెండ్కి తలకాయ పగలగొట్టేశారు. కన్ను దగ్గర ఇక్కడ కాటు పడింది, కొంచెం హాస్పిటల్లో అయింది. నెక్స్ట్ వీడియోలో మొత్తం మీకు వాయిస్ రికార్డు ప్రూఫ్లతో పాటు పంపిస్తాను, చూడండి. ఇప్పుడు హైలైట్ విషయం ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు గొడవ పడ్డారు, బాగానే ఉంది. మేము ఒక మాట చెప్పింది మా అమ్మ మా తమ్ముడు, నువ్వు ఉంటే మీ హస్బెండ్తో కాపురం చెయ్యి, ఉంటారా నువ్వు నీ హస్బెండ్ ఇద్దరు మా ఇంట్లో ఉండండి. ఆయన అక్కడ నువ్వు ఇక్కడ, ఏంటి ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు. వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు, గొడవ పడతారు మామూలే. తర్వాత ఇది ఏమైపోతుంది అంటే ఆటోమేటిక్గా ఒకటైపోతారు. ఇప్పుడు నీకు 4 నెలలు అయినా కానీ మీరు ఎందుకు కలిసి ఉండడం లేదు అని చెప్పేసి అనేసరికి, ఈమెకి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కదా, నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, నాకు చెప్పేంత దానిగా, నాకు చెప్పేంత ఇది ఉందా నీకు అని చెప్పేసి చాలా ఈ విధంగా మాట్లాడింది. ఓకే పర్వాలేదులే, ఏమో ఈ విషయాలన్నీ మాకేం చెప్పలేదు, మా అమ్మ తన మనసులోనే పెట్టుకుంది. తర్వాత విషయం ఏంటంటే మొన్న రీసెంట్గా మా ఊర్లో ఒక జాతర జరిగినప్పుడు బాబాయ్ గొడవ పడ్డాడు. బాబాయ్ వేరే వాళ్ళతో గొడవ పడితే మా తమ్ముడు మా బాబాయ్ని వేరే వాళ్ళు కొడుతున్నారని చెప్పేసి పోయి విడిపించి ఇంటికి తీసుకొచ్చినందుకు మా తాత ఏమనుకున్నాడు, వీడే కొట్టి తీసుకొస్తున్నాడు అని చెప్పేసి వాని కన్నులోకి కట్టెతో పొడిచాడు. ఇలా పొడిచేసరికి కన్ను అంతా ఎర్రగా అయిపోయింది. ఇక్కడ చెస్ట్కి కూడా అలా కొట్టేసరికి అదే కట్టి తీసుకొని మా తాత కొట్టేశాడు. వాడు కొట్టడం వల్ల ముసలోడు కదా, 76 ఏజ్, కొంచెం తలకు దెబ్బ తగిలింది, రక్తం వచ్చింది. ఇంకా పడిపోయినట్లు యాక్టింగ్ చేశాడు. తర్వాత ఈమె ఏం చేస్తుంది, ఏడుస్తుంది, ఇచ్చేసాను అని చెప్పి ఇష్టానుసారం వచ్చినట్టు తిట్టింది. నువ్వు ఇంతగా తిట్టామో నువ్వు మా ఇంట్లో ఉండాల్సిన పని లేదు, నువ్వేదో నేనేమేం కావాలనేం కొట్టలేదు, నేను సైలెంట్గా కాపాడిండే వానికి కన్నులో పొడిచిన దానికి నేను ఆ కోపంలో కొట్టాను, అంతేగాని నేనేం కావాలనుకోవట్లేదని చెప్పేసి వాడు చెప్పాడు. అయినా కానీ ఇష్టానుసారం తిట్టింది. నువ్వు ఇంత తిట్టామో మా ఇంట్లో ఉండాల్సిన పని లేదని చెప్పేసి వాడు పొద్దున్నే మేమందరూ చెప్పాం, ఎందుకురా మనం మ్యారేజ్ చేసుకున్నాక మన ఇంట్లో నుంచి ఆమె వెళ్ళిపోతుంది, నేను అలానే చెప్పాను, మా నాన్న అలానే చెప్పాడు. కానీ వాడు వినకుండా ఇంట్లో ఉండే సామాన్లన్నీ బయటకు వేశారు. నాకు ఆ విషయం మా పక్కింటి వాళ్ళు, నాకు మామ అవుతాడు, అతను ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చూపించాడు, ఇలా సామాన్లన్నీ బయటకు వేస్తున్నారు, ఇంట్లో జరగాల్సిన విషయాలన్నీ వీధిలోకి వచ్చేసాయి. అప్పుడు నేను దీంట్లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. నేను తనకు ఒకే మాట చెప్పా, నువ్వు నీ ఇంట్లో ఉండాల్సిన విషయం బయటకు వచ్చింది, ఇంతవరకు జరిగిపోయింది, నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళు, సామాన్లన్నీ తీసుకొని వెళ్ళు అని చెప్పేసరికి ఆమె వెళ్ళదంట. మేము ఏదైతే 5 సెంట్లు ఉంది మాకు స్థలము, 5 సెంట్లలో ఆర్డిటీ వాళ్ళు ఇల్లు కట్టించారు కదా, సింగిల్, ఒక బెడ్రూము, ఒక హాలు, కిచెన్ ఉంటుంది, అటాచ్డ్ ఉంటుంది. ఆ ఇంట్లో నాకు ఇల్లే కావాలి, ఆ పక్కన ప్లేస్ ఉంది, స్థలం కావాలి, ఆ పక్కన ఇంక వేరే పాత ఇల్లు ఉంది, అది కావాలి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి. ఎందుకుంటావు నువ్వు, నీ భర్త యాక్చువల్గా నీకు మ్యారేజ్ అయింది కదా, నీ భర్త దగ్గరికి వెళ్ళేసి నువ్వు నీ భర్తతో కాపురం చేసుకొని నువ్వు నీ వాళ్ళ దగ్గర ఉండు, నీకు ఇక్కడ ఉండాల్సిన ఏమంటే మొత్తం అంతా మాట్లాడినారు. చిన్న గొడవలు అయిపోతున్నాయని చెప్పేసి. మా నాన్నకి యాక్చువల్గా 1 ఎకరా పొలం వచ్చింది, 5 ఎకరాల పొలం వచ్చింది తాతల నుంచి. మా నాన్న వాళ్ళు 3 అన్నదమ్ములు, ఒక చెల్లెలు, మొత్తం 4 ఉన్నారు. 4కి సమానంగా 5 ఎకరాలు, అది కాక ఇల్లు కట్టించుకోవడానికి కూడా సమానంగా ప్లేసు. నీ ఖాళీ ప్లేస్ ఇస్తాము, నువ్వు ఖాళీ ప్లేస్లో నీ ఇల్లు కట్టించుకో, నీ గవర్నమెంట్ జాబ్ ఉంది కదా, నీకు బంగారం అంతా పెట్టారు కదా పెళ్లి చేసేటప్పుడు అని చెప్పేసి చెప్పారు. లేదు, నాకు ఈ ఇల్లే కావాలి, నీకు ఎంత డబ్బులు అవుతుందో అంత నేను ఇస్తాను, విసిరేస్తాను అని చెప్పేసి మాట్లాడింది.
ఒకసారి దానికి తాళం వేసిన తర్వాత మళ్ళీ తీసేది ఏమి ఉండదు, మీ ఇష్టం ఇంకా అని చెప్పేసి మా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు దానికి సపోర్ట్గా నేను ఉన్నానని చెప్పేసి, నాకు ఆర్మీలో జాబ్ ఉంది, తనకు సపోర్ట్గా నేను ఉన్నానని చెప్పేసి ఎలాగైనా వీడిని భయపడించాలి, ఎలాగైనా వీని గర్వాన్ని అంచాలి, వీడు ఏ ధైర్యం ఉండి మాకు ఎదురొస్తున్నాడు, మేమంతా ఇంతమంది ఉన్నాము, వీడు ఇది అని చెప్పేసి చాలా వాళ్ళకి మా మీద కోపంతో కసితో వెళ్ళేసి పొద్దున్నే ఆ రోజు సైలెంట్గా ఆ రోజే వెంటనే ఆమెని కొట్టలేదు, తిట్టలేదు, ఏం చేయలేదు, కానీ మమ్మల్ని కొట్టారు, మా మీద ఆటో ఎక్కించారు, మొత్తం అంతా ఇచ్చేసారు అని చెప్పేసి ఫేక్గా ఎఫ్ఐఆర్ చేసింది. పోలీసు వాళ్ళు అన్నారంట, నువ్వు ఏదో ఒక దేశ సైనికుడు, వాడు ఎక్కడో ఆ బార్డర్లో ఉండి జాబ్ చేసేవాడు, వాడి మీద కేసు పెడుతున్నావు, ఒకసారి ఆలోచించు. లేదు సార్ నాకు ఆయిల్ కావాలి, అది సామాన్లన్నీ బయటకు వేశారు, సామాన్లన్నీ ఇచ్చేసారు, సామాన్లన్నీ ఎరిగిపోయాయి, నాకు నష్టం వచ్చింది అని చెప్పేసి మాట్లాడేసి ఒక 3 రోజులేమో కంటిన్యూగా తిరిగి ఎఫ్ఐఆర్ చేయించింది. నేను హ్యాండిక్యాప్డ్ని, నాకు ఇది అది అని. యాక్చువల్గా ఆమె మా ఇంట్లోకి రావడానికి కారణం ఏంటంటే, ఆమె హస్బెండ్తో పాటు వచ్చింది. హస్బెండ్తో పాటు వచ్చి ఇదంతా ఎలా ఉందంటే, ఆమె హస్బెండ్కి ఇప్పుడు విడాకులు ఇస్తుందంట, డైవర్స్. ఎందుకు విడాకులు ఇస్తుందంటే, ఇప్పుడు అవసరం లేదంట హస్బెండ్తో విడాకులు ఇచ్చేసి పుట్టిన ఇంట్లోనే పర్మనెంట్గా ఉండాలి, అది మేము కట్టించుకున్న ఇంట్లో ఉండాలంట. ఆమె ఎంత డబ్బులు అవుతుందో అంత ఇస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ జాబ్ చేసే దగ్గరకు వచ్చింది, హెడ్ క్వార్టర్కి, మేమున్న జాబ్ చేసే హెడ్ క్వార్టర్కి ఇక్కడికి వచ్చింది. సార్ వాళ్ళు ఒకటే చెప్పారు, ఇదేం పెద్దది కాదు, అయినా నీ పేరు ఉండకూడదు, అయినా నువ్వు దాంట్లో ఎందుకు ఎంటర్ అయ్యావని. మా ఇంట్లో ఒక తప్పు జరిగినప్పుడు సర్ది చెప్తాం, ఇంట్లో ఉన్న విషయము బయట వరకు వచ్చింది, మీరు బయట వదిలిపెట్టండి, మీరు మీ సామాన్లు తీసుకొని హస్బెండ్తో వెళ్ళు, కాపురానికి వెళ్ళు అని చెప్పడం తప్ప. రెండోది, మా అనుకొని మేము ఫ్రీగా ఇల్లు ఇచ్చి ఆమెకు రెంట్ తీసుకోకుండా ఉండడం తప్ప. 1.5 సంవత్సరం రెంట్ తీసుకోలేదు, పర్వాలేదులే. అప్పుడు కూడా మేము ఒకటే మాట చెప్పాం, నువ్వు నీ హస్బెండ్తో కలిసి ఉంటానంటే నువ్వు ఎన్ని రోజులైనా ఉండు, మాకు పెళ్ళి వయసు వచ్చి మాకు పెళ్ళిళ్ళు అయ్యి భార్యలు వచ్చేంత వరకు మీరుండు, ఏం కాదు. నీ భర్త అక్కడెక్కడో ఉంటూ నువ్వు ఒకటి ఇక్కడ ఉంటానంటే అలా ఎలా ఉంటాం, ఉన్నిస్తామని చెప్పేసి మేము మాట్లాడినందుకు మా మీద కంప్లైంట్ ఇచ్చింది. ఈ రోజుకి ఆమె డిమాండ్ ఏంటంటే, మేము ఏదైతే తాళం వేసామో ఆ ఇల్లు ఇవ్వాలంట. ఆ ఇల్లు ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఆ ఎఫ్ఐఆర్ అయిండే కేసు వాపస్ తీసుకుంటారంట. చూడండి, మన అనుకొని మనం ఇంట్లో రాణించుకున్నందుకు మొత్తానికి ఆ ఇంటినే, ఆ ఇల్లు పక్కన ఉండే ప్లేస్ అంతా కావాలి అనే స్టేజ్కి వచ్చారంటే ఒకసారి మీరు ఆలోచించండి, సమాజం ఎటుపోతుందో. ఇలాంటి వాళ్ళ కోసమా మనము అనుకున్నది, బంధువులు అనుకున్నది. ఆమె హస్బెండ్ చాలా మంచివాడు, ఇప్పటికి కూడా. ఈరోజు ఎంత, జూలై 6వ తేదీ 2026. ఈరోజు కూడా ఆయన మాట్లాడే ఒకే మాట, నా భార్యని, నా పాపని నాకు పంపించండి, నేను కష్టపడి సాక్కొని పోషించుకునే శక్తి నాకుంది, కష్టపడి డబ్బులు సంపాదించి చూసుకునే శక్తి నాకుంది అని చెప్పేసి ఆయన బతిమలాడుతున్నాడు. ఆయన భార్యను మేమేం పెట్టుకోలేదు, మేమేం పోవద్దని కూడా అనలేదు. దీనంతటికీ కారణము మా తాత. ఆయనే మొత్తం, ఆమెకి 76 వయసు కదా, ఈ వయసులో ఏం చేయకోకుండా సింపుల్గా తినడం, ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండడం, ఇదంతా చేయడానికి ఒక మంచి రీజన్ ఉంది. ఈ రీజన్ చెప్పానంటే మొత్తం అందరికీ ఆగి షాక్ అయ్యి, ఇంత కథ నడుస్తుందా అనిపిస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేంటంటే, యాక్చువల్గా ఇప్పుడు చెప్పానుగా, మా తాతకి 3 కొడుకులు, 1 కూతురని. 3 కొడుకుల్లో మా నాన్న పెద్దవారు.
మా నాన్న పెద్దతను. మా నాన్నకి నేనున్నాక జాబ్ చేసే కొడుకు. ఒకప్పుడు మా నాన్న ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ ఒక 6,000కి ఎక్కడో పనిచేసేవాడు. ఫ్యాన్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడు. ఆ స్టేజ్ నుంచి ఈరోజు నేను నాకు వచ్చే జీతంతో 2 ఇళ్ళు కట్టించి, చిన్నవి సింగిల్ బెడ్రూము, హాలు, కిచెను అలాంటివి 2 ఇళ్ళు కట్టించి, ఒక 2 3 వీలర్ ఆటోలు తీసుకున్నాం. అంటే 2 4 వీలరు మహేంద్ర సూపరు ఈ వెహికల్స్ తీసుకున్నాం. బొలెరో కంటే చిన్నవి తీసుకొని ఇవన్నిటిని బిజినెస్లో పెట్టాం. నా పెద్ద కొడుకు రోజు రోజుకి ఎదిగిపోతున్నాడు. నా చిన్న కొడుకు లాస్ట్ కొడుకుకి పెట్టుబడి పెట్టుకోవడానికి డబ్బులు లేవు. డబ్బులు రావాలంటే వాడేం డబ్బులు ఇవ్వట్లేదు. వాడు కేవలం వాళ్ళ నాన్నకు మాత్రమే ఇస్తున్నాడు. నా చిన్న కొడుకులకు డబ్బులు ఇవ్వట్లేదు, డబ్బులు లేవు. ఇప్పుడు మీకు తెలిసే ఉంది వ్యవసాయంలో ఎలా ఉంటుంది సిచ్యువేషన్. 4 పంటలు పోతే 5వ పంట రావచ్చు, రాకపోవచ్చు. అది కూడా గ్యారెంటీ ఉండదు. ఎప్పుడు వస్తుందో లాస్ వస్తుందో, ఎప్పుడు లాభం వస్తుందో తెలియదు. అలాంటి సిచ్యువేషన్ నుండి మా తాత ముందుగానే ప్లాన్ చేసి ఏం సెక్యూర్గా చేశాడంటే, ఎప్పుడైతే నాకు జాబ్ వచ్చిందో, జాబ్ వచ్చిన వెంటనే మొత్తం శాలరీ నువ్వు నాకు ఇవ్వు, అంతమంది కుటుంబం రా, వసుదేవి కుటుంబము, మొత్తం అంతా మన అన్నదమ్ములేరా, అందరికీ మనం మంచిగా చూసుకోవాలా. మీ నాన్న, వీళ్ళు, తమ్ముళ్ళు అందరూ మంచిగా పంటలు పెట్టుకోవాలి, మంచిగా పెట్టుబడులు పెట్టుకోవాలి, పంటలు పండించుకొని అందరూ బాగుండాలా అని చెప్పేసి నాకు అప్పుడు చెప్పేవాడు. నేను యాక్చువల్గా మాటల్లో పడేసి నేను ఇచ్చేవాడిని. స్టార్టింగ్లో కొంచెం డబ్బులు కూడా ఇచ్చాను. ఎక్కువేమీ లే, 10-20 వేలు అలా ఇచ్చాను. స్టార్ట్ చేశాను. అదే మూమెంట్లో మా నాన్న 2 ఇళ్ళు కట్టించేటప్పుడు మొత్తం డబ్బులంతా మా నాన్నకి ఇవ్వాల్సి వచ్చింది. అలా ఇచ్చినందుకు మా తాతకి వాళ్ళకి ఇవ్వలేకపోయాను. ఇప్పుడు మా తాత చిన్న కొడుకులకి, లాస్ట్ కొడుకుకి పెట్టుబడులు పెట్టుకోవడానికి ఏం డబ్బులు లేవు కదా, డబ్బు వచ్చే సోర్స్ లేదు, నేను ఎలాగో ఇవ్వలేను అని చెప్పేసి మళ్ళా మా అత్త ఆమె మళ్ళీ లైఫ్లోకి మా తాత ఎంటర్ అయ్యేసి, చూడమ్మా నీకు తమ్ముళ్ళు ఇలా అయిపోతున్నారు, వాడు పెద్దోడేమో వాని కొడుకు జాబ్ వచ్చింది, 2 ఇళ్ళు కట్టించుకుంటే వెహికల్స్ ఇచ్చుకుంటున్నారు, వాళ్ళంతా బాగున్నారు, నీ చిన్న తమ్ముళ్ళు వీళ్ళంతా ఇట్లా అయిపోతున్నారు అని చెప్పేసి ఆమెకు మంచిగా మాటలు చెప్పి బ్రెయిన్ వాష్ చేసి హస్బెండ్ని వైఫ్ని విడదీసి, హస్బెండ్కి వైఫ్కి విడాకులు వచ్చేసి పర్మనెంట్గా వచ్చేస్తే మా ఊర్లోనే ఆమె పర్మనెంట్గా ఉంటుంది. మా ఊరు నుంచి పక్కన 10 కిలోమీటర్లలో ఆమె జాబ్ చేసేది. జస్ట్ ఒక 10 మినిట్స్ అలా బస్సులో వెళ్ళినా, లేకపోతే బైక్లో, స్కూటీలో అలా వెళ్ళినా ఆమె ఆటోమేటిక్గా ఆమె జాబ్ చేయడానికి వెళ్తుంది. అంటే మేము ఆయన చిన్న కొడుకులు బాగుండడం కోసము కూతురు జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా ఇలా చేస్తున్నాడు. ఎందుకంటే కొడుకులు ముగ్గురు ఒకే లెవెల్లో ఉండాలంట. ఒకే లెవెల్లో 3 కొడుకులు ఉండాలి. అంటే మేము చెప్పేది ఏంటంటే, ఎవరు కష్టపడితే వాళ్ళు ఎదుగుతారు, ఎవరు కష్టపడితే వాళ్ళు బాగుంటారు, మంచిగా ఉంటారు. కానీ ఇది ఎలా అంటే, ఎవరో కష్టపడి ఎవరికో సంపాదించింది ఇచ్చేసి మొత్తం అంతా ఒక లెవెల్కి రావాలంటే ఇది ఎలా అవుతుంది అని చెప్పేసి మాట్లాడినందుకు అప్పటి నుంచి మేమంటే కోపం. మా కళ్ళ ముందే పుట్టి పెరిగి ఇప్పుడు మాకే నువ్వు ఎదురు మాట్లాడే వాళ్ళు అయ్యారా అనే కోపం, మా మాట వినలేదు కదా అనే ఇదంతా జరుగుతుంది. ఇందులో మా నాన్న ఎంటర్ అవ్వలేదు, మా నాన్న అనే మాట టాపిక్ రాలేదు కదా. మా నాన్న యాక్చువల్గా ఎలా అంటే, ఎవరు గొడవ పడకూడదు, అందరూ సైలెంట్గా ఉండాలి, కుటుంబంలో పరువు బయటికి పోకూడదు, మీరు సైలెంట్గా ఉండండి, వాళ్ళు సైలెంట్గా ఉండండి అని. ఇక్కడ ఎవరు ఏం గొడవ పడట్లేదు కావాలని. నేనేం సంపాదించి వాళ్ళకేం ఇవ్వట్లేదు, వాళ్ళేం సంపాదించి నాకేం ఇవ్వట్లేదు. ఎవరి లైఫ్ వాళ్ళు సైలెంట్గా, ఎవరు కష్టపడి వాళ్ళు చేసుకొని సైలెంట్గా ఉంటే సరిపోద్ది. కానీ ఇప్పుడు ఫైనల్గా ఈ ఎఫ్ఐఆర్ గోల ఏంటంటే, మేము కట్టించిన ఇల్లు ఆమెకు కావాలంట.
నా ప్లేస్లో ఆమె ఉండాలంట. భర్తకి భర్త మీద కూడా కేసు పెట్టింది. భర్త తాగొచ్చి నా తల పగలగొట్టాడు, దానివల్లే నేను ఈ ఊరికి వచ్చాను అని మొత్తం అంతా. ఇప్పుడు మీరే ఒకసారి చూడండి, మన అనుకునే వాళ్ళు యాక్చువల్గా బంధువులా, లేకపోతే శత్రువులు మన వాళ్ళ నుంచి తయారయ్యారా, లేకపోతే శత్రువులు మన ఇంట్లో నుంచి తయారయ్యారా, మన అనుకున్న వాళ్ళు తయారయ్యారా, లేకపోతే బయట ఎక్కడో పక్కన్న వాళ్ళు తయారయ్యారా? ఒకసారి మీకే ఆలోచించుకోండి. డబ్బు ఒక ఇద్దరిని రిలేషన్షిప్ని మంచి గొప్ప వాళ్ళని చేస్తుంది, అదే రిలేషన్షిప్ని బ్రేక్ చేస్తుంది. నువ్వు డబ్బు ఇచ్చావంటే చాలా మంచోడు, గొప్పవాడు. అదే నువ్వు డబ్బు ఇవ్వలేదు, ఒకవేళ ఇచ్చిన తర్వాత నువ్వు రిటర్న్ అడిగావు అంటే ఆ రోజు నువ్వు ఒక విలన్, అంతకంటే ఇంకా ఎక్కువ. కాబట్టి డబ్బు విషయంలో నేను చెప్పేది ఒకటే, ముందు నుంచే ఎవరిని ఎక్కువ అలవాటు చేయొద్దండి. చూద్దాం ఈ కేసు ఇంకా ఎక్కడి వరకు పోతుంది, ఏటి వరకు పోతుంది, వాళ్ళు ఇంకా ఏం కావాలంటారు, ఏం చేయాలనుకుంటారు, ప్రతి ఒక్కటి చూద్దాం. చాలా మంచిగా ఉంది. వాళ్ళ ప్లాన్ ఏంటంటే, వీడికి ఉద్యోగం ఉందనే కదా ఇదంతా, వీనికి ఉద్యోగం తీసేపిస్తాం కేసు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పి అని చెప్పేసి. అనవసరంగా ఉండేది టీబీలో ఉంటుంది. 65 కేజీలు ఉండే ఆమె 35 కేజీలో 30 కేజీలకు వచ్చేసింది. అలా ఉండే ఆమె రేపు మాపు చేస్తాను, ఆమెకి యాక్చువల్గా డయాబెటీస్ ఉంది, ప్యాంక్రియాస్ కూడా ఖరాబ్ అయిపోయింది. రేపు మాపు చేస్తాను అని చెప్పేసి ఉన్నన్ని రోజులు. ఇంకా ఈ విషయంలో ఈ టాపిక్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్ అన్నీ మరీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.